అండ్ మీరు రాజకీయాలకు వచ్చేటప్పుడు ప్రజాసేవ అనే ఆలోచనతో మీరు ఒక ఆశయాన్ని పెట్టుకొని వచ్చి ఉండొచ్చు. సో ఈరోజు మీరు అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ పొజిషన్కి వచ్చారు. సో ఏ రోజైనా స్టార్ట్ చేసే రోజైనా ఈ స్థాయికి వస్తానని బీజేపీలో అనుకున్నారా? అంటే ఈ పొజిషన్ దాకా నేను రీచ్ అవుతాను అన్న ఆలోచన మీకు తట్టిందా? అంటే యాక్చువల్గా నేను రాజకీయాలకు అసలు ఫస్ట్ రావాలని అనుకోలేదు ఎప్పుడు. నేను పాలిటిక్స్లోకి రావాలి, పాలిటిక్స్ చేయాలని నేను ఏ రోజు కూడా అసలు థాట్ కూడా ఇవ్వలేదు. మా ఫాదర్ ఉన్నారు పాలిటిక్స్లో, మా మామగారిని చూశాను, మా బావగారిని చూశాను, నా హస్బెండ్ని చూసాను. నేను వస్తాను, నేను ఉంటానని ఏ రోజు కూడా నేను అసలు కలలో కూడా అసలు ఊహించుకోలేదు. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా పాలిటిక్స్లోకి వచ్చాను. అంటే వాస్తవం చెప్పాలంటే నేను పాలిటిక్స్లోకి తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు 96లో నన్ను పార్లమెంట్ మెంబర్గా మహబూబ్నగర్ నుంచి టికెట్ ఇచ్చారు. కంటెస్ట్ చేయమని ఆ రోజు కంటెస్ట్ చేశారు. ఫస్ట్ ఆ విధంగానే నేను పాలిటిక్స్లోకి ఎంట్రీ అయ్యాను. అవును. సో ఆ రోజు కూడా పెద్దగా నాకు పాలిటిక్స్లోకి రావాలని ఇంట్రెస్ట్ లేదు. అప్పటికి కూడా పాలిటిక్స్లో కంటిన్యూ అవుతానని నేను అనుకోలేదు. సో ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోవడము, ఇంకా కొంచెం అన్ని డిఫరెంట్ యాంగిల్స్లో కొన్ని పొలిటికల్ దీంతో నేను ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రావాలని, నేను గెలవాలనే పట్టుదలతో, ఇంకా ఆ రోజు నుంచి ఆ పట్టుదలతో నేను ముందుకు పోయాము. ఓడిపోయినా ఒకసారి, తర్వాత గెలుస్తూ వచ్చాము. సరే మధ్యలో సరే మళ్ళీ ఒకసారి ఓడిపోయాము, మళ్ళీ గెలిచాము. ఇవన్నీ రాజకీయాల్లో ఎంత పెద్దవాళ్ళైనా ఓటమి గెలుపులు అనేవి ఇట్స్ వెరీ కామన్. అవును. సో